బిగ్ బాస్ లవర్స్ వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఇస్ కృష్ణతేజ. అండ్ ఇప్పుడు డే 52లో ఏం జరిగింది, ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే మనకు సిల్వర్ బటన్ ముఖ్యము. అండ్ ఎక్కువగా పాజిటివిటీగానే మనం మాట్లాడుకుందాం. ఇందులో ఎవరెవరు ఎలా చేశారు, ఎలా నడుస్తుంది, అండ్ దీని గురించి ఒక్కొక్కరి గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈరోజు అయితే డే 52లో అండ్ ఎందుకంటే బిగ్ బాస్ అయితే ఒకటి పెట్టారు. ఎందుకంటే భరణి అండ్ శ్రీజాను లోపలికి పంపించినప్పుడు వాళ్ళల్లో ఒక్కరే ఉండాలి అని అనుకున్నప్పుడు ఈరోజు అయితే ఒక టాస్క్ ఏదైతే ఉందో టవర్ టాస్క్ అయితే పెట్టాడు. ఆ టవర్ టాస్క్లో శ్రీజ అండ్ భరణి ఇద్దరిలో ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్లో ఇద్దరిని వాళ్ళు తీసుకొని వాళ్ళ నుంచి గేమ్ ఆడుతూ వీళ్ళు విన్ అవ్వాలి, ఆ విన్ అయిన వాళ్ళే నెక్స్ట్ హౌస్లో ఉంటారు అనేది అయితే ఒక టాస్క్ ఇచ్చారు. ఇప్పుడు ఈ టవర్ గేమ్లో వచ్చినప్పుడు అండ్ సిరీజ్ అయితే కొంతమందిని రిక్వెస్ట్ చేసింది. అలాగే మనకు భరణి గారు అయితే ఇంకొక ఇద్దరిని, ఎందుకంటే ఇమాన్యుయల్ అండ్ నిఖిల్ భరణి సైడ్ వచ్చారు. అండ్ శ్రీజ సైడ్ వచ్చేసి మనకు డిమాండ్ పవన్ అండ్ గౌరవ్ ఎందుకంటే భరణితో ఒక ఆపోజిట్గా తను ఒక ఫీల్ అయితే అయ్యాడు కొన్ని ఇష్యూస్లో బిఫోర్ జరిగిన టాస్క్లో ఏదైతే దాని గురించి దివ్య కూడా ఇప్పటికీ నిన్న ఒక ఇష్యూలో అండ్ భరణికి దివ్య ఎందుకు నా వైపు నుంచి మాట్లాడుతున్నావు అంటే నీ వైపు నుంచి కాదు, నాది నేను ఫేస్ చేస్తున్నాను అని తను ఫెయిర్గా చెప్పింది. ఆ విషయంలో కూడా ఇప్పుడు టీవీ విషయంలో కూడా భరణి అండ్ మన గౌరవ్కు మరియు దివ్యకు కూడా ఒక మంచి పాయింట్లో ఒక గేమ్ ఒక ఆర్గ్యూ అయితే కనుక రైజ్ అయింది. అది ఎందుకంటే టీ కోసం వెళ్ళి ఈ దీంట్లోకి టర్న్ అయినట్టుంది. దివ్య కొంచెము అగ్రెసివ్గా అరగెంట్గా తయారవుతుందేమో కొన్ని విషయాల్లో, కొన్ని మాట్లాడే విధానాల్లో. ఎందుకంటే ఇంతవరకు మాధురి అనిపించేది, కానీ ఈరోజు అయితే కనుక మంచి ఫన్తో అండ్ చాలా వరకు మన బిగ్ బాస్ ఏంటి బాబీ మనం ఏమన్నా ఓవర్ చేస్తున్నామా అన్నట్లు. ఎందుకంటే పవన్ అండ్ రీతు మధ్యన కొన్ని ఇష్యూస్ అయితే జరిగాయి. అవి ఏదో స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాము. అండ్ ఫస్ట్ అయితే కనుక అండ్ ఈ టాస్క్లో సంచాలకుగా మనకు సుమన్ను అండ్ కళ్యాణ్ను పెట్టారు. ఈ ఇద్దరిని పెట్టినప్పుడు ఆ టవర్స్లో కొంచెం అటు జరిగింది ఇటు జరిగింది. అండ్ బిగ్ బాస్ అయితే ఒకటే చెప్పాడు, మీ ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకొని ఎవరు విన్ అయ్యారు అంటే ఇద్దరు చాలా వరకు ఆర్గ్యూ చేస్తూ అస్సలు దాన్ని తెగనివ్వలేదు. ఎందుకంటే ఎవరు హిట్ అయింది, ఇది పక్కకి వెళ్ళింది అంటాడు, ఈడేమో 10%. ఎందుకంటే లోపల మామూలుగా అయితే 70% లోపల ఉండి 10% ఉంటే ఓకే విన్ అనవచ్చు. కానీ 90% బయటికి ఉండి 10% అంటే అది విన్నింగ్ కాదు. దీన్ని ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతే ఎందుకు అనేది మాత్రం ఒక విధమైన ఈ ఇష్యూ అయితే రైజ్ అయింది. దీంట్లో సంచాలకుగా సుమన్ అండ్ కళ్యాణ్ అవుట్ అయిపోయారు. అండ్ బిగ్ బాస్ లాస్ట్ చూసి అండ్ శ్రీజను మన భరణి గారిని ఇంకా మిగతా హౌస్ మేట్స్లో మీకు సంచాలకుగా ఎవరు ఉండాలి అనుకున్నప్పుడు శ్రీజ అయితే ఒకరి పేరు చెప్పింది, తనైతే ఒకరి పేరు చెప్తే వీళ్ళిద్దరి కాదు ఎవరిని తీసేయాలి, వీళ్ళని నా వైపు నుంచి ఎవరిని తీస్తావు, నీ వైపు నుంచి ఎవరిని ఇస్తే లాస్ట్కు శ్రీజ మాధురికి ఓటేసింది. మాధురి తన సంచాలకుగా చేసినప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన దాంట్లో అండ్ రెండోసారి శ్రీజ విన్ అయిందని చెప్పింది. దీనికి అసలు దివ్య హర్ట్ అయిపోయింది. ఎందుకంటే భరణిని విన్ చేయకుండా నువ్వు చేసావా, నేను నీకు చపాతీ ఇయ్యను, నీకు రైస్ పెట్టాను అనేది ఒక ఇష్యూ అయితే రైజ్ అయ్యింది. దీంట్లో ఇలా ఎందుకంటే ఓన్గా తీసుకుంటున్నారేమో అనిపించింది. రెండో టాస్క్ వచ్చినప్పుడు భరణిని అయితే అసలు గౌరవ్ మామూలుగా స్విమ్మింగ్ పూల్లో పడేసాడు, కొంచెం పెయిన్ రావడము. దాని తర్వాత భరణిని హ్యాండ్ పెయిన్ రావడంతో తను హాస్పిటల్లోకి వెళ్ళిపోయాడు. అండ్ దాని తర్వాత చపాతీ ఇష్యూలో మాధురికి అండ్ దివ్యకు అండ్ తనూజకు మామూలు ఇష్యూ కాదు. ఎందుకంటే తనూజ ఉండి కొంచెము చపాతీని లైట్గా చెయ్యండి అంటే మాకు ఇదే వచ్చు, మేము ఇలాగే చేస్తాము అంటే ఎలా తింటారు లావుగా ఉంటే అండ్ స్మూత్గా ఉంటే తింటారు కదా అనే కాన్సెప్ట్లో అయ్యింది. కానీ ఇక్కడ ఇద్దరి ఇష్యూస్ చపాతీ ఇష్యూ ఏది ప్రతిదీ ఒకసారి అయితే కనుక పప్పు రైస్ ఇష్యూలో అసలు సంజన అయితే మామూలు హర్ట్ అవ్వలేదు, తను వదిలేసి వెళ్ళింది. ఎందుకు మీరు ఎక్కువ ఈ రేషన్ గురించి తనూజ గురించి వచ్చినప్పుడు మంచి కామెడీ అయితే ఒక ఫన్ జనరేట్ అయింది ఇద్దరు. ఎందుకంటే తర్వాత ఈ ఉల్లిగడ్డ తీసుకెళ్ళి కళ్యాణ్, ఎందుకంటే ఇమాన్యుయల్ ఇప్పుడు కెప్టెన్గా ఉన్నారు కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్తో ఫ్రస్ట్రేషన్తో తను తగ్గియాలని చూస్తున్నారు. కానీ వీళ్ళందరూ ఏదో ఒక ఇష్యూ అనేది రైజ్ అవుతుంది, ఎక్కడ తప్పించుకోవడానికి లేదు అనేది మాత్రం తెలుస్తుంది. అండ్ ఈ
డేస్‌లోనే మామూలుగా ఎందుకంటే ఇక్కడ ఏందంటే మనకు పవను మరియు రీతు మధ్యన ఒక విధమైన ఆర్గ్యూ అయితే చేస్తుంది. మాధురిని నన్ను చేసింది కదా! నువ్వు తనతో చేయలేదు అని అస్సలు ఒక 4, 5 సార్లు వీళ్ళదే డిస్కషను. వాళ్ళ లవ్ స్టోరీని ఈరోజు ఎక్కువ ప్రమోట్ చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు కొట్లాడడము, మళ్ళీ తోసేయడం. ఇక్కడ ఏందంటే పవన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడేమో అనిపించి బయట ఆడియన్‌కు అది ఒకటి అవుతుంది. కన్ఫెషన్‌లోకి ఏమైనా పిలుస్తారా అంటే మళ్ళీ లాస్ట్‌కి వచ్చేటప్పటికి వాళ్ళు భోజనాలు తినిపించుకుంటూ వాళ్ళిద్దరూ కలిసిపోయిన బాండింగ్‌తో. కానీ ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఎంతవరకు రైటు, రాంగు అనేది మనకు మళ్ళీ నాగార్జున గారు కావచ్చు లేదా కన్ఫెషన్ రూమ్‌కు తీసుకెళ్ళి వాళ్ళు ఏదైనా చెప్పొచ్చేమో అనేది ఒక థాట్ అయితే ఉంది. దీని గురించి సంజన కూడా తన బాధను కాదనుకొని నువ్వు హ్యాండ్ పెట్టడం తప్పు, ఆ అమ్మాయిని తోసేయడం తప్పు అనేది ఒకసారి కాదు 2 సార్లు తనను ఆపడానికి ట్రై చేసినప్పుడు తోయడం అనేది ముందు మ్యాన్ హ్యాండ్లింగే తప్పు అనేది మాత్రం ఒకటైతే తెలుస్తుంది. దీని తర్వాత సుమన్ అండ్ మనకు ఇమాన్యుయల్ కామెడీ ఏంటి అంటే గనక ఫస్ట్ గౌరవ్ గురించి. గౌరవ్ ఇన్నర్ అండ్ బాహర్ ఫీలింగ్ అంటే గౌరవ్ చాలా మంచోడు, చాలా తెలివైనోడు. వాడాడంటే బొంగు అని చెప్పేసి ఇన్నర్ ఫీలింగ్ వచ్చేసి వాడికి వాకీ టాకీ ఫోన్కి తేడా తెలియదు. వాడు అది ఏంటని తర్వాత సంజన గురించి అయితే సంజన మంచి మమ్మ చాలా మంచిది, పొలైట్ది అని అతను పొగడ్డాము. తర్వాత ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నువ్వు తొక్కలో కెప్టెన్ అన్నావు, దాని తర్వాత డస్ట్బిన్ గురించి వచ్చావు, నువ్వు ఒక కెప్టెన్వా అని మళ్ళీ తను ఇష్యూ అలా కామెడీ అయితే. తర్వాత తనూజ గురించి వచ్చేసి అమ్మ ఎప్పుడు ఏడవదు, అసలు దేని గురించి పట్టించుకోదు అండ్ ఎవరితో గొడవ పడదు. ఇవన్నీ కూడా మంచి కామెడీగా జనరేట్ అయ్యింది. ఇదంతా కూడా నిజంగా ఈరోజు ఫన్ ఫ్యాక్టర్ అయితే కొంత ఉంది. దాంతోపాటు మిగతావన్నీ కూడా ఎందుకంటే తర్వాత గౌరవ్ దివ్యను ఛాయ్ అడగడము, ఛాయ్ గురించి వచ్చి పెద్ద రచ్చనే. ఎందుకంటే అంతకుముందు పాతది మనకు భరణి గారి ఇష్యూస్ వచ్చేటప్పటికి నువ్వు భరణి గారికి సపోర్ట్ చేసి నువ్వు మాట్లాడేవంటే భరణి ఏంటి ఆ టీంలో నీతో పాటు నేను ఒక మెంబర్ను, నేను కూడా హర్ట్ అయ్యాను కాబట్టి నేను పాయింట్ రైజ్ చేశానని తను చెప్పడము. రీతు పవన్ గురించి చెప్పుకున్నాం కదా. దాని తర్వాత ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ భరణి రావడము, దివ్య అండ్ తనుజ హ్యాపీగా ఫీల్ అవ్వడము. అండ్ దాని తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా ప్రేమ పక్షులు ఇద్దరూ ఒకటయ్యి. అండ్ ఇందులో కామెడీ ఏంటంటే వాళ్ళిద్దరు మాట్లాడడం లేదు కాబట్టి ఇక్కడ మంచి కామెడీగా కళ్యాణ్ రీతు ఉన్నప్పుడు అండ్ ఇమాన్యుయల్ పవన్ కలిసేసి వాళ్ళిద్దరు రీతుని ఇంప్రెస్ చేయడానికి ఒక మంచి లవ్ స్టోరీ నడిపి లాస్ట్కు సీజన్ ఓకే. తర్వాత మాధురి దివ్యను చపాతి అడిగింది. నో నేను ఇవ్వను, నాకు రేషన్ గురించి నేను ఎంత పర్టికులర్గా ఉంటానో మీకు తెలుసు కదా అని తనైతే ఇది చెప్పింది. ఇది ఈరోజు జరిగింది. నిజంగా బిగ్ బాస్ హౌస్లో భరణి గారికి పాజిటివ్గా ఉందా, శ్రీజకు ఉందా, మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్